శ్రీమద్ రామాయణం అరణ్యకాండ. ఇప్పటి వరకు మనం 4 సర్గలు చదువుకున్నాం. 5వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. విరాధుని బారి నుండి సీతను కాపాడిన రాముడు ఆమెను కౌగిలించుకొని ఓదార్చాడు. సీత ఆ భయం నుండి తేరుకుంది. తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు: లక్ష్మణ, మొదటిసారిగా మనం రాక్షసులను ఎదుర్కొన్నాం. మనకు ఈ వనవాసం అలవాటు లేదు కదా, ముఖ్యంగా సీత. అందువల్ల చాలా కష్టంగా ఉంది. కాబట్టి మనం త్వరగా శరభంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నాడు రాముడు. లక్ష్మణుడు దారి చూపుతూ ఉండగా రాముడు, సీత లక్ష్మణుడి వెంట నడిచారు. అందరూ శరభంగ ఆశ్రమానికి చేరుకున్నారు. శరభంగ మహాముని దర్శనం చేసుకున్నారు. అక్కడ వారు చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు చూచారు. శరభంగ ముని వద్దకు దేవేంద్రుడు దేవతల సమేతంగా తన రథం మీద ముని వద్దకు వచ్చాడు. దేవేంద్రుని గంధర్వులు, అమరులు, సిద్ధులు, మునులు స్తుతిస్తున్నారు. దేవేంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మణులు శరభంగ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఆకాశంలో నిలిచి ఉన్న దేవేంద్రుని రథాన్ని రాముడు లక్ష్మణుడికి చూపించి దాని గురించి చెప్పాడు. తర్వాత రాముడు లక్ష్మణుని అక్కడే ఉండమని తాను మాత్రము శరభంగ ఆశ్రమం వైపు వెళ్ళాడు. ఆశ్రమం వద్దకు వస్తున్న రాముని దేవేంద్రుడు చూచాడు. అక్కడే ఉన్న దేవతలతో ఇలా అన్నాడు: రాముడు ఇక్కడికి వస్తున్నాడు. రాముడు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడకముందే మీరు రాముడికి ఏమి కావాలో అవి సమకూర్చండి. రాముడు దేవకార్యము నిమిత్తము అరణ్యాలకు వచ్చాడు. ఆ పని పూర్తి అయిన తర్వాతనే నేను రాముడితో మాట్లాడతాను. మీరు మాత్రము రాముడికి అన్ని విధాలా సాయం చేయండి అని అన్నాడు. తర్వాత దేవేంద్రుడు శరభంగ ముని వద్ద అనుజ్ఞ తీసుకుని తన రథం మీద స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. తరువాత రాముడు, లక్ష్మణుడు సీతతో కలిసి శరభంగ ముని వద్దకు వెళ్ళారు. అందరూ ఆ మహామునికి పాదాభివందనం చేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ మహాముని అనుమతితో ఆయన పక్కన కూర్చున్నారు. రాముడు శరభంగ మహర్షిని చూచి, ఓ మహర్షి, దేవేంద్రుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు తెలుప కోరుతాను అని అన్నాడు. దేవేంద్రుడు తన ఆశ్రమానికి వచ్చిన పని గురించి శరభంగ మహర్షి రామునికి వివరంగా చెప్పాడు. రామ, నేనెంతో తపస్సు చేశాను. ఆ తపస్సు ఫలితంగా దేవేంద్రుడు నన్ను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇంతలో నీవు వస్తున్నట్టు తెలిసింది. నిన్ను చూడకుండా బ్రహ్మలోకానికి పోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను కలుసుకొని నీతో మాట్లాడిన తర్వాతనే నేను బ్రహ్మలోకానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. రామ, నేను ఎంతో తపస్సు చేసి బ్రహ్మలోకాలు, స్వర్గలోకాలు జయించాను. వాటిని నీకు ఇవ్వదలిచాను, స్వీకరించు అని అన్నాడు శరభంగ మహర్షి. దానికి రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, పుణ్యలోకాలు ఎవరికి వారు సంపాదించుకోవాలే కానీ ఒకరు ఇస్తే స్వీకరించకూడదు. కాబట్టి నన్ను మన్నించండి. నా తండ్రి ఆజ్ఞ ప్రకారము నేను వనవాసం చేస్తున్నాను. కాబట్టి ఈ అరణ్యంలో మేము నివసించడానికి అనువైన ప్రదేశాన్ని మాత్రం చూపించండి చాలు అని అడిగాడు. ఆ మాటలు శరభంగ మహాముని ఇలా అన్నాడు: ఓ రామ, ఈ అరణ్యంలో సుతీష్ణుడు అనే పేరు గల ముని ఉన్నాడు. నీవు వెళ్ళి ఆయన్ను కలుసుకో. ఆయన నీకు తగిన మార్గాన్ని ఉపదేశించగలడు. నీవు నివసించడానికి తగిన ప్రదేశాన్ని కూడా చూపగలడు. నీవు మందాకినీ నది ప్రవాహమునికి ఎదురు వెళితే సుతీష్ణుని ఆశ్రమం వస్తుంది. రామ, నీతో మాట్లాడాను, నాకు తృప్తిగా ఉంది. ఇక నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను. నీవు అలా చూస్తూ ఉండు అని అన్నాడు శరభంగ మహర్షి. తర్వాత శరభంగ మహర్షి అగ్నిగుండం ఏర్పాటు చేయించాడు. అందులో మంత్రపూతంగా హోమాదులు చేశాడు. తర్వాత తాను ఆ అగ్నిలో ప్రవేశించాడు. ఆ అగ్ని శరభంగుని శరీరాన్ని పూర్తిగా కాల్చివేసింది. శరభంగుడు అగ్నికుండము నుండి నవయవ్వనుడిగా ప్రకాశిస్తూ దివ్యమైన రూపంతో అగ్ని నుండి వెలుపలికి వచ్చాడు. రాము చూస్తూ ఉండగానే బ్రహ్మలోకం వైపుకు వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో శరభంగ మహర్షికి ఘన స్వాగతము లభించింది. బ్రహ్మదేవుడు శరభంగ మహర్షిని సాదరంగా బ్రహ్మలోకానికి ఆహ్వానించాడు. ఈ ప్రకారంగా శరభంగ మహర్షి బ్రహ్మలోకం చేరుకున్నాడు. తర్వాత వనములో నివసిస్తున్న మునులు, ఋషులు అందరూ రాముని వద్దకు వచ్చారు.
ఆ వచ్చిన వారిలో వైఖానసులు, వాలకిల్యులు, సంపర్క్షాలులు, మరీచులు మొదలగు మహారుషులు అక్కడికి ఉన్నారు. వారందరూ రాముడితో ఇలా అన్నారు: ఓ రామ, నీవు ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడవు. దేవేంద్రుడు స్వర్గలోకాన్ని పాలించినట్టు నీవు ఈ భూమిని పాలిస్తున్నావు. నీవు సత్యాన్నే పలుకుతావు. అమితమైన పరాక్రమవంతుడివి. పితృవాక్య పరిపాలన నీ ప్రధాన ధర్మం. నీకు తెలియని ధర్మం లేదు. అందుకని నీతో మా బాధల్ని చెప్పుకోదలిచాము. నీవు ఏమీ అనుకోవద్దు. రాజధర్మం గురించి నీకు చెప్పపనిలేదు. రాజు తన ప్రజల నుండి 6వ వంతు ఆదాయమును పన్నుగా తీసుకొని దానికి ప్రతిగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగించాలి, ప్రజలను రక్షించాలి. ఇది రాజధర్మం. తన పాలనలో ఉన్న ప్రజలనందరినీ కన్నబిడ్డల వల్ల రక్షించే రాజు చిరకాలము రాజ్యం చేస్తాడు. మరణానంతరము అటువంటి రాజుకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మేము మునులము, తాపసులము. మేము రాజుకు పన్ను రూపంలో ఏమీ ఇచ్చుకోలేము. కానీ మేము చేసే తపస్సులో 4వ వంతు ఫలం రాజుకు దక్కుతుంది. కాబట్టి మమ్మల్ని రక్షించే బాధ్యత రాజువైన నీ మీద ఉంది. ప్రస్తుతం మేము నివసిస్తున్న ఈ ముని ఆశ్రమాలన్నీ నీ పాలనలో ఉన్నాయి. నీ పాలనలో ఉండి కూడా మేము అభద్రతా భావంతో బతుకుతున్నాం. మాకు ఎలాంటి రక్షణ, భద్రత లేదు. ఈ అరణ్యంలో రాక్షసులు ఎక్కువగా ఉన్నారు. వారు ఎంతోమంది మునులను చంపారు. మాకు ఎన్నో బాధలను కలిగిస్తున్నారు. రామ, మాతో రా. ఆ చనిపోయిన మునుల శవాలు మీకు చూపిస్తాం. ఈ రాక్షసులు మందాకిని నది ప్రాంతంలోను, చిత్రకూట పర్వత ప్రాంతంలోను, పంపానది ప్రాంతంలోనూ ఎక్కువగా తిరుగుతుంటారు. ఆయా ప్రాంతాల్లో నివసించే మునులను చంపుతున్నారు. వారు పెట్టే బాధలకు అంతు లేదు. ఆ రాక్షసులు చేసే వినాశనాన్ని ఇక ఎంత మాత్రమూ మేము సహించలేకపోతున్నాం. నీవే మమ్మల్ని రక్షించాలి. మేమంతా నీ రక్షణ కోరుతున్నాం. ఆ రాక్షసుల చేతిలో మేము చావకుండా మమ్మల్ని కాపాడు రామా. ఎందుకంటే నిన్ను మించిన వీరుడు ఈ లోకంలో లేడు అని మా నమ్మకం. నీవే ఈ రాక్షస సంహారానికి సమర్థుడివి అని పలు విధాలుగా తమ బాధలు రాముడితో విన్నవించుకున్నారు. రాముడు ఆ మునుల మాటలను శ్రద్ధగా విన్నాడు. తర్వాత రాముడు ఆ మునులకు నమస్కరించేలా అన్నాడు: ఓ మహాముల్లారా, మీరు ఇంత దీనంగా నన్ను ప్రార్థించడం తగదు. మీరు నన్ను ఆజ్ఞాపించాలి, కానీ అర్థించకూడదు. మిమ్మల్ని రక్షించే అవకాశం నాకు కల్పించేందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రాక్షసులు పెట్టే బాధల గురించి నేను వింటూనే ఉన్నాను. మీ బాధలు తీర్చడం రాజుగా నా కర్తవ్యం, బాధ్యత. అందుకే మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం నేను ఈ అరణ్యంలో ప్రవేశించాను. రాక్షస సంహారంతో నా వనవాసానికి గొప్ప ఫలితం సిద్ధిస్తుంది. మీరిక నిర్భయంగా తపస్సు చేసుకోండి. మీ రక్షణ బాధ్యత నేను వహిస్తాను అని రాముడు మునులకు అభయం ఇచ్చాడు. తర్వాత రాముడు సీతతో, లక్ష్మణుడితో కలిసి సుతీష్ణుని ఆశ్రమానికి వెళ్ళాడు. రాముడి వెంట కొంతమంది మునులు అనుసరించారు. రాముడు సీతతోనూ, లక్ష్మణుడితోనూ, ఇంకా కొందరు మునులతోనూ సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, సుతీష్ణ మహర్షి ఆశ్రమం ఒక మహారణ్యంలో చదునైన ప్రదేశంలో ఉంది. ఆ అడవిలో ఫలవృక్షాలు పుష్కలంగా ఉన్నాయి. రాముడు ఆ ఆశ్రమంలో ప్రవేశించాడు. తపస్సులో ఉన్న సుతీష్ణ మహర్షిని చూచాడు. భక్తితో నమస్కరించాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఓ మహర్షి, నా పేరు రాముడు. అయోధ్యాధిపతి దశరథుని కుమారుడను. తండ్రి ఆజ్ఞ మేరకు నా భార్య, నా సోదరుడితో కలిసి అరణ్యవాసం చేస్తున్నాను. శరభంగ మహర్షి ఆదేశం మేరకు తమ దగ్గరికి వచ్చాను. కళ్ళు తెరిచినతో మాట్లాడండి అని ప్రార్థించాడు రాముడు. సుతీష్ణ మహర్షి కళ్ళు తెరిచాడు. రాముని చూచాడు. పరమానందంతో రాముని కౌగలించుకున్నాడు. రామా, నీకు స్వాగతం. నీ రాకచే మా ఆశ్రమానికి ఒక నాథుడు దొరికినట్టయింది. రామ, నీ గురించి విన్నాను. నీవు అరణ్యాల్లో సంచరిస్తున్నావని తెలిసి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను. దేవేంద్రుడు వచ్చి నన్ను స్వర్గలోకానికి ఆహ్వానించాడు. నేను స్వర్గలోకానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. కాబట్టి నేను ఆర్జించిన తపోఫలాన్ని నీకు ధారపోస్తాను. నీకు స్వీకరించు. అప్పుడు రాముడు ఆ మహర్షితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, తమరి గురించి శరభంగ మహర్షి వలన విని ఉన్నాను.
తమరు నాకు ఉండడానికి తగిన ప్రదేశాన్ని నిర్ణయిస్తారని శరభంగ మహర్షి చెప్పాడు అని అన్నాడు. రామ, ఈ అడవిలో ఈ ప్రాంతము నివాసయోగ్యమైనది. ఇక్కడ ఫలవృక్షములు, పూతోటలు విస్తారంగా ఉన్నాయి. పర్ణశాలను నిర్మించుకోవడానికి అనువైన చదునైన ప్రదేశం కూడా ఉంది. కాబట్టి నీవు పర్ణశాల నిర్మించుకొని ఇక్కడే ఉండవచ్చు. కానీ ఈ ప్రదేశానికి పెద్ద పెద్ద జంతువులు గుంపులు గుంపులుగా వస్తాయి. కానీ అవి ఎవరికి హాని చేయవు. కాసేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోతాయి. అది తప్ప ఇక్కడ ఏ విధమైన భయము లేదు, ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాడు సుతీష్ణ మహర్షి. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, నాకు మృగముల వల్ల భయం లేదు. నేను వనవాసిని కాను కదా, క్షత్రియుడను. ఈ ధనుర్బాణాలతో మాకు హాని కలిగించే మృగాలను చంపగలను. కానీ నేను మృగములను చంపడం సహజంగా దయాళువులైన మీకు కష్టం కలిగించవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేను అనిపిస్తూ ఉంది అని అన్నాడు రాముడు. తర్వాత రాముడు, లక్ష్మణుడు సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నారు. సుతీష్ణ మహర్షి రామలక్ష్మణులకు, సీతకు, వారితో వచ్చే మునులకు ఫలములను ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రికి వాడు సుతీష్ణుని ఆశ్రమంలోనే ఉన్నారు. సీత, రామ, లక్ష్మణులు మరునాడు ఉదయం నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించారు. రాముడు సుతీష్ణుని వద్దకు వెళ్ళాడు. మహాత్మా, రాత్రి మీ ఆతిథ్యం స్వీకరించాం. మాకు చాలా సంతోషమైంది. మీరు అనుమతిస్తే మేము ముగ్గురము మాతో వచ్చిన మునులు కలిసి ఈ అరణ్యంలో ఉన్న ముని ఆశ్రమాలను సూచి వస్తాము. ఆ మునుల ఆశీర్వాదాలు తీసుకుంటాం అని అన్నాడు రాముడు. రామ, నీకు శుభముగాక. నీ ఇష్ట ప్రకారం ఈ వనములో ఉన్న ముని ఆశ్రమాలు అన్నిటినీ దర్శించు. ఈ వనములు ఫలములు, పుష్పములు సమృద్ధిగా ఉన్నాయి. నిర్మలమైన నీరు కల జలాశయాలు ఎన్నో ఉన్నాయి. కొండల మీద నుండి నేల మీదకి దుమ్ముకుతున్న జలపాతాలు కూడా ఉన్నాయి. జింకలు, నెమళ్ళు తదితర వన్య ప్రాణులు మీకు కనువిందు చేస్తాయి. ఈ అడవిలో ఉన్న అందాలన్నీ తనితీరా చూడండి. మరలా మన ఆశ్రమానికి చేరుకోండి అని అన్నాడు సుతీష్ణ మహర్షి. మహర్షి అలాగే చేస్తాను అని మహర్షికి నమస్కరించి లక్ష్మణుడు, సీత మునులతో వనంలోకి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. సీత రామునికి, లక్ష్మణుడికి ధనుర్బాణాలు, ఖడ్గములు తెచ్చి ఇచ్చింది. వాటిని రామలక్ష్మణులు ధరించారు. ఆయుధధారులైన రామలక్ష్మణులు సీతతో కలిసి ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్య మార్గంలో పోతూ ఉన్నారు. అప్పుడు సీత రాముని చూచి ఇలా పలికింది, నాథ, ధర్మం, ధర్మ సంపాదన చాలా నిశ్చితమైనది. కోరికలకు, వ్యసనాలకు దూరంగా ఉన్నవారే ధర్మంగా జీవించగలరు. వ్యసనములకు మూలం కామం. కామం వల్ల ముఖ్యంగా 3 వ్యసనాలు కలుగుతాయి. అందులో మొదటిది అసత్యం పలకడం, రెండవది పరుల భార్యలను కోరడం, మూడవది ఎదుటివారి మీద ఎలాంటి విరోధం లేకుండానే వారిని హింసించడం. ఇక నీ సంగతి తీసుకుంటే నువ్వు సత్యవాక్ పరిపాలకుడు. అసత్యం పలకడం అంటే ఎలాంటిదో నీకు తెలియదు. ఇక నీకు పరస్త్రీల మీద వాంఛ మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మలో కానీ లేదు. అది నాకు తెలుసు. నీవు తండ్రి మాటకు విలువ ఇచ్చే రాజ్యాన్ని త్యజించి అడవులకు వచ్చావు. పైగా నీవు జితేంద్రుడు. ఇంతకన్నా సుగుణాలు ఇంకేం కావాలి? ఇంకా మూడవది ఎదుటి వారి మీద ఎలాంటి వైరభావం లేకపోయినా వారిని వధించడం. ఈ వ్యసనము నీకెందుకో వచ్చింది, కారణం తెలియదు. ఈ దండకార్యంలో నివసించే రాక్షసులు చంపుతారని ఋషులకు మాట ఇచ్చావు. ఆ కార్యక్రమం మీద నీవు లక్ష్మణుడితో కలిసి ఆయుధాలు ధరించి బయలుదేరావు. ఇది చూచి నా మనసు చాలా వికలమైంది. దీని గురించి నేను అన్ని విధాలు ఆలోచించాను. నా మనసు సరి అయిన సమాధానం దొరకలేదు. నీవు ఈ విధంగా ధనుర్బాణాలను, కత్తులను ధరించి దండకారణ్యానికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే చేతిలో ధనుర్బాణాలు ఉంటే దొరికిన మృగాన్ని చంపాలి అనే ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు అమాయకమైన మృగాలను చంపకుండా వదులుతావా? చేతిలో ధనుస్సు, కత్తి ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా హింస చేయాలని బుద్ధి పుట్టడం క్షత్రియులకు సహజం. దీని గురించి నీకు ఒక కథ చెప్తాను. ఒక వనంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సుకు విఘ్నం కలిగించాలని అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఒక భటుని రూపంలో చేతితో ఒక కత్తితో ఆ ఋషి దగ్గరికి వచ్చాడు. ఓ మహాత్మా, నేను అత్యవసరమైన పని మీద వెళుతున్నాను. నేను వచ్చే వరకు ఈ ఖడ్గాన్ని తమరి వద్ద ఉంచండి.
నా పని అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటాను అని అన్నాడు. ఆ ఋషి సరే అన్నాడు. ఆ ఖడ్గాన్ని తన ఆశ్రమంలో ఒక మూల పెట్టించాడు. భటుని రూపంలో ఉన్న ఇంద్రుడు వెళ్ళిపోయాడు. తాను ఆశ్రమంలో లేని సమయంలో ఆ కత్తిని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని ఆ ఋషి ఎప్పుడూ ఆ కత్తిని తనతో పాటు తీసుకొని వెళ్తుండేవాడు. ఎల్లప్పుడూ కత్తి అతని వద్ద ఉండడంతో ఆ కత్తిని ఉపయోగించడం మొదలుపెట్టాడు ఆ ఋషి. క్రమక్రమేణా ఆ ఋషి బుద్ధి క్రూరంగా మారిపోయింది. వినోదం కొరకు ఏదో ఒక జంతువును చంపడం అలవాటైంది. క్రమంగా అతని బుద్ధి తపస్సు మీద నుండి వేట మీదికి మళ్ళింది. తుదకి ఆ ఋషికి నరకం ప్రాప్తించింది. ఇంద్రుడి కోరిక నెరవేరింది. నాథ, సత్వగుణ సంపన్నుడైన ఋషి కూడా ఎల్లప్పుడూ ఆయుధము తన వద్ద ఉండడం వల్ల అతని మనస్సు క్రూరంగా మారిపోయింది. ఆయుధాలకు ఆసక్తి ఉంది. ఆయుధం, అగ్ని రెండు ప్రమాదహేతువులు అని మీకు తెలియంది కాదు. మీ దగ్గర నాకు ఉన్న చనువు వల్ల మీకు చెబుతున్నాను. అంతేకాని ఈ విషయాలు మీకు తెలియవు అని కాదు. నాథ, ఈ అడవిలో ఉన్న రాక్షసులకు మీకు ఎలాంటి వైరము లేదు. వారు మనకు ఎలాంటి అపకారము చెయ్యలేదు. కేవలము మీ వద్ద ఆయుధములు ఉన్న కారణంగా వాళ్ళని చంపాలి అని అనుకుంటున్నారు. ఈ ఆలోచన మంచిది కాదేమో అని నా అభిప్రాయం. వారు ఏ అపరాధము చేయకుండా వారిని శిక్షించడం లోకసమ్మతం కాదు. ప్రజలు దానిని హర్షించరు. ప్రజారక్షణ కోసం ఆయుధాలను ధరించడం క్షత్రియ ధర్మం. దానిని నేను కాదన్ను. కానీ మీరు ప్రస్తుతము మునివృత్తిలో ఉన్నారు. మీరు క్షత్రియ ధర్మం పాటించడం అనుచితం అని నా అభిప్రాయం. అయినా అడవులెక్కడా, ఆయుధాలెక్కడా, క్షత్రియ ధర్మం ఎక్కడా, తపోవృత్తి ఎక్కడా? ఇవి పరస్పరముగా విరుద్ధముగా ఉన్నాయి కదా. కాబట్టి మీరు దేశధర్మాన్ని పాటించడం మంచిది. అంటే మీరు ప్రస్తుతం వనంలో మునివృత్తిలో ఉన్నారు కాబట్టి మునుల వలె ప్రవర్తించడం మంచిది. అంతేగాని హింసకు పాల్పడకూడదు. మీరు అయోధ్యకు వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఆయుధాలు ధరించే క్షత్రియ ధర్మాన్ని పాటించవచ్చు. నీ తల్లిదండ్రులు నిన్ను నారచీరలు ధరించి జటలు కట్టుకుని వనవాసం చేయమని నిర్దేశించారు. వారి ఆజ్ఞ ప్రకారము మునివృత్తిలో ఉంటే వారు సంతోషిస్తారు. అదే ధర్మం. ధర్మాచరణమే మీ కర్తవ్యం. కాబట్టి నాథ, మీరు అడవుల్లో ఉన్నారు కాబట్టి మంచి బుద్ధితో సత్వగుణము, తపోధర్మాన్ని పాటించండి. శాస్త్రమును వదిలిపెట్టండి. అనవసరంగా మీకు ఏమాత్రం హాని చేయని వారిని హింసించకండి. ఏదో స్త్రీ చాపల్యంతో మాట్లాడాను ఏమీ అనుకోకండి. ఎందుకంటే తమరికి తెలియని ధర్మం లేదు. నేను చెప్పానని కాకుండా ఈ విషయం లక్ష్మణుడితో కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోండి అని సీత మెత్తగా అత్యంత సున్నితంగా తన అభిప్రాయాన్ని రామునికి తెలియజేసింది. దీనికి రాముడు ఏమి సమాధానం ఇచ్చాడు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.